నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియజేస్తున్నానండి. నా గార్డెన్లో పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది. అది 2.5 సంవత్సరాల వయసు. అది ఈ సంవత్సరమే కాపుకి వచ్చిందండి. చాలా బాగా కాస్తుంది. ఇప్పటికి ఒక 30 కాయలు పైబడి మేము తీసుకున్నామండి పంటను. అయితే ఈ మొక్కని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నా గార్డెన్లో మొక్కకు తరచూ కొమ్మలు ఇరిగిపోతూ ఉంటుంటాయండి, ఏదో ఒకటి తగులుకుని. ఆ ఇరిగిపోయిన ప్రతి ప్లాంట్ని కూడా నేను మట్టిలో కప్పెట్టేస్తూ ఉంటానండి. డైరెక్ట్ ఏమి రాయితాలు గట్రా ఏమి ఉండవు. చాలా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఆ పద్ధతిని. అయితే చిన్నప్పుడైతే మందారం కొమ్మలు లాంటివి కప్పెట్టే వాళ్ళమండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆకుతో కూడా మొక్కను తయారు చేయొచ్చు, కొమ్మతో మొక్కను తయారు చేయొచ్చు అనే విషయం బాగా అందరికీ అర్థమవుతుంది. అదైతే నిజమే. ప్రతి ప్లాంట్ని కూడా మనం అలా తయారు చేసేసుకోవచ్చు. మొక్కలతోనే కూడా ఏం చేసుకోవాల్సిన పని లేదు. నేను నా గార్డెన్లో అయితే చామంతి మొక్కలు అలాగే తయారు చేసుకుంటాను, కనకాంబరపు మొక్కలు అయితే అలాగే తయారు చేసుకుంటాను. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్, వంగ మొక్కను కూడా నేను అలా ట్రై చేశానండి. అధికంగా వచ్చిన స్టెమ్స్ని కట్ చేసి అది పక్కన పారితే అది కూడా నాకు మొక్కగా తయారయ్యింది. అప్పుడే నాకు తెలిసింది ఇది నర్సరీ వాళ్ళ సీక్రెట్ అని. చాలా బాగా మొక్కలను మనం ప్రతి మొక్కని కూడా పెంచుకోవచ్చండి. ఒక ములగ మొక్క కప్పెడితేనే ములగ మొక్క వస్తుంది, మందారం మొక్క కప్పెడితేనే మందారం మొక్క వస్తుంది అనే విషయమే తెలుసు. కానీ ప్రతి మొక్కని కూడా పెంచుకోవచ్చు. చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దు మీరు, అంత ఖచ్చితంగా చెబుతున్నాను. అయితే నా గార్డెన్లో ఇలా వచ్చిన మొక్కనే నేను ఇలా పాతుకున్నానండి కుండీలో. దీన్ని యూట్యూబ్లో చేసి ఒక రౌండప్గా పెంచుతున్నాను. ఎలా ఉంటుందో చూద్దామని. వచ్చినటువంటి ప్రతి స్టెమ్ పొడవుగా ఎదుగుతుంటే దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఉంచి అందులోకి తోస్తూ ఉంటున్నానండి. అలా అడుగుని కొన్ని మొక్కలు కొంచెం స్టెమ్స్ ఉన్నాయి, వాటిని ఊడదీస్తున్నాను. ఎందుకంటే కింద ఎక్కువగా అలా ఉండటం వల్ల గుప్పు తవ్వడానికి అటు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇంక ఈసారి మొక్కను పెంచేసాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా బయటకు వచ్చిన వాటిని నేను తీసి మట్టిలో కప్పెడుతున్నాను. చూడండి, దీనికి అలోవెరా జెల్ రాయటం, ఉల్లిపాయ రాయటం ఏదో చూపిస్తున్నారు యూట్యూబ్లో. అలాంటివి ఏమీ పని లేదండి అసలాను. మనం డైరెక్ట్ నాటేయవచ్చు. మనం కాట్లు కూడా పెట్టాల్సిన పని ఏమీ లేదు. ఆ మొక్క దానికి అది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. మనం మట్టిలో కప్పెట్టి కొంచెం నీటిని కొంచెం ఎక్కువగా పోస్తే సరిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి అయితే వాటర్ ఎక్కువ అవసరం లేదండి, అది ముళ్ళ జాతి మొక్క కాబట్టి. కానీ మొక్క వేర్లు రావాలంటే నీళ్ళు ఎక్కువగా అవసరం అవుతాయి, అందువల్లే వేయాలి. మొక్క ఎదిగేటప్పుడు అంతగా నీళ్ళు అవసరం అయితే లేదండి. నేను అది ఈ రకంగానే పెంచుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఉపయోగకరం అవ్విద్దండి. మన దగ్గర ఉన్నటువంటి ఏ ప్లాంట్ అయినా సరే, అది ఏదైనా కావచ్చు, 1-10 మొక్కల కింద తయారు చేసుకోవచ్చండి. నేను అలాగే చేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పని కూడా ఉండదండి. అయితే మా డ్రాగన్ ఫ్రూట్ కాసినటువంటి కాయని మీకు కోసి చూపిస్తున్నాను. మాదైతే వైటు, పింక్ కూడా వేసానండి. శ్రీదేవి ఆంటీ అని ఒక ఆంటీ ఇచ్చారు నాకు. అది ఇంకా చిన్నగా ఉంది. దాన్ని కూడా ఎదిగిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియో ఆగస్టు 15వ తేదీన రికార్డ్ చేశానండి. ఈరోజు అయితే సెప్టెంబర్ 27వ తేదీ. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15కి నెల రోజులు, ఈ 10 రోజులు కలిపితే 43 రోజులకు వచ్చిందండి. నేను నాటినప్పుడు ఈ టబ్లో ఓన్లీ చామంతి మొక్క మాత్రమే ఉండేది. తర్వాత నేను తోటకూర విత్తనాలు జల్లాను, గుబురుగా వచ్చేసింది. అయితే నేను నాటిన స్టెమ్స్లో కొన్ని స్టెమ్స్ సరిగా లేకపోయినా నేను వాటిని కూడా గుచ్చానండి. కానీ అవి కుళ్ళిపోయినాయి. మిగతా ఇవి 2 బతికినాయండి. ఆ కుళ్ళిపోయినప్పుడు అవి ఈ మొక్కలకు బలంగా ఉంటుంది కదా, నేను అక్కడే కప్పెట్టేస్తాను. ఇప్పుడైతే 2 బతికినాయండి. ఈ 2 కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను. ఒక 10 డేస్లో వాళ్ళు పట్టుకెళ్ళిపోయి నాటుకుంటారండి. మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒక మొక్కతో ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు. అది ఏ మొక్క అయినా సరే మీరు ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకోవచ్చండి.